తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. పోలీసులకు అలాగే మాజీ మంత్రి విడతల రజనీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. సిఐ గారు ఏంటిది, సిఐ గారు సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటిది ఏంటిది అని అంటానే ఉన్నా. ఏంటి చెప్పాను మేడం, వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పాను మేడం, నాకు తెలీదమ్మా, తెలీదండి. చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు పోలీసు. ఆగవా నువ్వు? ఓ ఏంటిది చిన్నపిల్లలాగా? విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి విడతల రజనీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తాజాగా విడతల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మన కర్మగాలాడు దొరికితే మన పేర్లు బయటెడతాడు, దాంతో మనం నెక్కలు వేసుకుని 14 ఏళ్ళు జైల్లో ఉండాలి. విడతల రజనీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె కారుని ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అసలు ఏ కేసులో శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేస్తున్నారో చెప్పాలని విడతల రజనీ కోరారు. అటు చూడు బే. వైసీపీ అధికారంలో ఉండగా రత్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పల్నాడు జిల్లాలో అంగన్వాడీకి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడడం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? 28 లక్షలు తీసుకున్నట్లు రత్నారెడ్డి ఫిర్యాదు చేశాడు. ఏమే సుక్కు, ఎక్కడున్నావే? సుక్కు మొత్తం సామాన్లన్నీ సర్దేశాయి. ఎందుకంటే 25 లక్షలు పోగొట్టారే. దీంతో విడుదల రజనీ పిఐ శ్రీకాంత్ రెడ్డిని రూరల్ సిఐ సుబ్బరాయుడు అరెస్ట్ చేశారు. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. ఈ నేపథ్యంలో పోలీసులను విడుదల రజనీ ఆమె అనుచరులు అడ్డుకోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో మీ పైన కేసు పెడతామని రజనీకి సిఐ సుబ్బారాయుడు వార్నింగ్ ఇచ్చారు. నీకేమైనా కావాలా? ఈరోజు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఆశీర్వదించండి మావయ్య. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి, ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్ గా ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. రుకో జరా, సబర్ కరో. చూసాను సీసీటీవీలో మీ కాపలా బలాన్ని. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారెక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. చూడు, వైసీపీ అధికారంలో ఉండగా రత్నారెడ్డి అనే వ్యక్తి నుంచి పల్నాడు జిల్లాలో అంగన్వాడీకి గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 28 లక్షలు తీసుకున్నట్లు రత్నారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంటాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్ నో వేకెన్సీ అండి. అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికొచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి
కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు, మీరు అందరూ కూడా చూశారు. బాధపడకండి, అర్థమైన ఎదవలు చూసుకోవడానికి 7 గొడవలసా ఉన్నాడు కదా. ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. తెలుసా ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. నేను ఒక ఎక్స్ మినిస్టర్గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి జోకులు బాగా వేస్తావే. ఎటువంటి నేచర్తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములా మేము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం, నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సరైన రోజు, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.